హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు కదా? మేము కూడా అందరం బాగున్నాం అండి. ఏంటి ఈరోజు స్పెషల్ అనుకుంటున్నారా? యాక్చువల్లీ సండే రోజే చేద్దాం అనుకున్నా, కానీ కుదరలేదు. సో ఈ ఇయర్ క్యాలెండర్ చూసారా, ఆల్రెడీ చాలామందికి వెళ్ళిపోయింది ఇప్పటికే. సో ఇంకా ఎంతమంది మిస్ అయ్యారో వాళ్ళు మాత్రం మిస్ కాకుండా మన స్టోర్స్కి వచ్చి తీసుకోండి. సో మీరు కంపల్సరీ పర్చేస్ చేస్తేనే క్యాలెండర్ అనేది లేదు. మీరు ఎవరు కావాలన్నా మన స్టోర్స్కి రండి, ఇస్తారు. ఓకే ఫ్రెండ్స్, సో ఈ ఇయర్ అయితే వెళ్ళిపోతుంటే ఏదో దిగులుగా ఉంది, తెలీదు. కానీ అందరికీ న్యూ ఇయర్ వస్తుంది, న్యూ ఇయర్ అని ఉంటుంది కదా. నాకైతే ఇయర్ వెళ్ళిపోతుంటే దిగులుగా ఉంది. సో ఏంటో తెలీదు. మీ అందరి మెమరీస్ ఉన్నాయి అందులో. నా దగ్గర మా ఇంట్లో చాలా మెమరీస్ ఉన్నాయి ఈ ఇయర్. సో పర్టికులర్ చెప్పాలంటే బాబు మ్యారేజ్ 2020లో అయిందండి. 2020లో అయినప్పుడు క్యాలెండర్ చేద్దాం అనుకున్నాం. కాకపోతే మనకి కరోనా వచ్చి చాలా గందరగోళం, మనం అందరం కూడా తెలిసిందే కదా. సో 21 చేయించలేకపోయాం. తర్వాత 22 చేయించాము. దేవుడి బొమ్మలతో మొత్తం కూడా అన్నీ పెట్టి చేయించాం. అండ్ 23 చేయించాము. నేను ఎప్పుడు చెప్పలేదు మీకు, కానీ అందరికీ వెబ్సైట్లో ఆర్డర్ చేసిన ప్రతి ఒక్కరికి వెళ్ళింది. అండ్ మన స్టోర్స్లో కూడా అందరికీ ఇచ్చారు. సో లాస్ట్ ఇయర్ అయితే మనం అన్ని వెరైటీ పట్టు శారీస్ వేసుకుని ఫొటోస్ అనమాట నావి. సో మీరు కానీ గమనించారంటే ఒక్కొక్క మంత్ ఒక్కొక్క వెరైటీ వేసుకున్నాను, కంప్లీట్ హ్యాండ్లూమ్స్. సో చాలా బాగా, కానీ నేను వీడియో చేయలేకపోయాను. కానీ అందుకే ఈసారి మాత్రం చేద్దామని ఇలా క్యాలెండర్ తీసుకున్నా. ఈసారి డిఫరెంట్గా మేమందరం ఈ మ్యారేజ్కి పట్టు శారీస్ వేసుకున్నాం కదా, వాటిని మీకు చూపించాలనిపించింది. సో అందుకే ఫస్ట్ ఈ అయిపోయిన ఈ 24 ఏదైతే ఉందో, సో మా అమ్మాయి మ్యారేజ్ February 14th అయింది. సో ఈ ఫోటో ఫస్ట్ పెట్టించాలనిపించింది. ఎందుకంటే తన ప్రతి శారీ కూడా ఎక్స్క్లూజివ్ అండి. నేను వీడియో ఎప్పుడు చేయలేదు, ఇంకా చేస్తాను. ఎందుకంటే దాని రీజన్స్ కూడా నేను మళ్ళీ రేపు ఈవినింగ్ మీతో మాట్లాడతాను. సో ఇయర్ ఎండ్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ అన్ని విషయాలు మాట్లాడుకుందాం రేపు ఈవినింగ్. ఇప్పుడైతే ప్రజెంట్ ఈ క్యాలెండర్ గురించి మాట్లాడదాం. సో డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా హ్యాండ్లూమ్స్లో చాలా బాగా సెలెక్ట్ చేసుకుంది. సో ఈ పిక్ అయితే మాత్రం ఎంగేజ్మెంట్ పిక్ ఇది. దీంట్లో మష్రూ సిల్క్ వేసుకుంది, ప్యూర్ మష్రూ సిల్క్. అసలు ఎంత బాగుండిందండి. ఆ పింక్ అయితే లోటస్ పింకు, చాలా చాలా బాగుండింది. అండ్ మనకి ఫిబ్రవరి వచ్చేసరికి నా ఫోటో ఉంది చూసారా. సో ఇది వచ్చేసరికి మన మంగళగిరి పట్టు శారీ. సో చాలామందికి ఇష్టం కదా, అందుకని వేసుకున్నాను మంగళగిరి. అండ్ హ్యాండ్లూమ్స్ అంటే నాకు చాలా ఇష్టం. సో మా అబ్బాయి, మా కోడలు, సో వీళ్ళ ఫోటో ఇది. మన పాప మ్యారేజ్లో ఫోటో ఇది. ఇది కూడా ప్యూర్ కంచి 4G అండి, గోల్డ్ శారీ ఇది. సో చాలా బాగుంటుంది. మన దగ్గర ఉన్నాయి, జూబ్లీ హిల్స్ అంతా కూడా ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా డిఫరెంట్, ఒక్కొక్క ఫ్యాబ్రిక్లో ఒక్కొక్క శారీ. కడియల్ శారీ ఇది. సో ఇవన్నీ మన ప్రింటింగ్ యూనిట్లో చూడండి బ్యాక్ సైడ్. అండ్ వీటిల్లో క్యాలెండర్లో మనకి రాశి ఫలాలు కూడా ఉన్నాయి, వెనకంతా కూడా రాశి ఫలాలు ఉన్నాయి. అండ్ ముందు వచ్చేసరికి మనకి డిఫరెంట్ ఇవన్నీ మనం ఎక్కడ ఏమేమి యాప్స్ యూజ్ చేస్తున్నాం ఇక్కడ మొత్తం ఇచ్చారు. యూట్యూబ్, ఇన్స్టా అండ్ ఎక్స్ అండ్ ఫేస్బుక్, ఈ 4 ఉన్నాయి. మన వెబ్సైట్ డీటెయిల్స్ ఉంది. అండ్ కంప్లీట్ ఏమేమి వెరైటీస్ మన వెబ్సైట్లో కానీ మన స్టోర్స్లో ఉంటాయో ఆ డీటెయిల్స్ ఇచ్చారు. అండ్ కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి కింద. ప్రతి స్టోర్ కాంటాక్ట్ నెంబర్ ఉందండి. అన్ని స్టోర్స్ది కాంటాక్ట్ నెంబర్ ఉంది. మీరు ఏది కావాలన్నా మీరు కాల్ చేసి వీడియో కాల్లో మీరు ఏం చూడాలన్నా కానీ చూడొచ్చు అనమాట. సో పర్టికులర్ టైం మాట్లాడుకొని మేనేజర్తో మీరు కావాల్సిన టైంలో మీరు చూడవచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో అన్నీ కంఫర్ట్గా ఉండాలని ఇలా మనం క్యాలెండర్ రెడీ చేసాం. చాలా బాగుంది, నాకైతే నచ్చింది. రాశిఫలాలు అయితే మొత్తం చదివేశాను. సో ఫస్ట్ తీసుకోగానే 1 hour వాటికే స్పెండ్ చేశాను అనమాట. చాలా బాగుంది కదా. సో నాకైతే నచ్చింది. ఇలా డిజైన్ చేసాం, పిల్లలు చేశారు, నేను కాదు, కానీ బాగుంది, నచ్చింది. అండ్ ఇందులో మీకు కూడా ఎలా ఉన్నాయి, ఎలా అనిపించింది క్యాలెండర్ అనేది మీ దగ్గర క్యాలెండర్ వచ్చాక మిస్ కాకుండా నాకు కామెంట్ పెట్టండి. సో ఈరోజు క్యాలెండర్ గురించి మీకు చెప్పేశాను. ఎందుకంటే
2 ఇయర్స్ నుంచి చెప్పట్లేదు, మనం ఇస్తున్నాం కానీ చెప్పట్లేదు అనేసి అంటేను ఇంకా నేను వెంటనే ఈరోజు ఎలా అయినా చెప్పాలనుకున్నా. సో రేపు ఈవినింగ్ ఈ ఇయర్ ఎండ్ కాబట్టి బోలెడు విషయాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. సో అంతవరకు మీరు ఏమేమి కామెంట్స్ పెడతారో అవన్నీ చదువుతూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.